కళలు 64 కళలు అంటారు. అందులో చిత్రలేఖనం ఒకటి. ఈ చిత్రలేఖనం ఎన్నో రకాల చిత్రాలు, రకరకాల చిత్రాలు అంటే గీతలు చిత్రాలు గీసి వేస్తారు. తర్వాత శిల్పాల మీద వేస్తారు, చెక్కల మీద వేస్తారు. అలాంటి ఎన్నో కళల్లో ఒకటైనటువంటి ఈ చిత్రలేఖనం అనేది ఇక్కడ చూస్తే చాలా వింతగా ఉంది. పేపర్ని మనం వాడేసిన తర్వాత ఉపయోగపడదు అనుకున్న దాన్ని చింపి ఇలా నలిపేసి పడేస్తాం. కానీ ఆ నలిపే విధానంలో కూడా ప్రత్యేకత సంతరించుకొని ఇక్కడ చిత్రాలను వేయడం జరిగింది. దేంతో వేశారు తెలుసా? ఇవి చింపిన పేపర్లతోటి చిత్రాలు చేశారు. ఇక్కడ సైకిల్ బొమ్మ ఉంది. సైకిల్ పక్కన ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు, ఆదమర్చి నిద్రపోతాడు. ఒక అతను కుక్కని పట్టుకొని వెళ్తున్నాడు. అలా ప్రతి చిత్రం కూడా కాగితాలతో చేసినబడినవి. ఎంత అందంగా మలిచారో చూడండి. నలిపిన విధానము, ఆ నలిపే విధానంలో ఉన్న ప్రత్యేకత తెలుస్తుంది కదా. ఇక్కడ చూడండి, పనికిరావని పేపర్ని నలిపి పడేస్తుంటాం. కానీ ఇటలీలో ఉండే ఇవాన్ మార్కోవిచ్ అనే ఆర్టిస్టు మాత్రం అలా నలుపుతూ చెత్త కాగితం ప్రాణం పోస్తున్నాడు. కావాలంటే ఈ బొమ్మల్ని కాస్త గమనించి చూడండి. ఆ విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. చేతిలో చేయిని వేసుకొని నడుస్తున్న జంట, తర్వాత నువ్వే నేనా అంటూ తలపడుతూ పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అంటూ తలపడి పోటీ పడుతున్నారు. కుక్కను వెంట పెట్టుకొని బయలుదేరిన యజమాని, తన సైకిల్ పక్కన పెట్టి హాయిగా సేద తీర్చుకుంటున్న యాతకుడి. ఇలా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చిత్రము కాగితంతో మలిచిండే. బొమ్మకు ఆకారం కోసం సన్నని వైరును వాడి కాగితాన్ని నలిపి వాటి చుట్టూ అతికించి ఈ అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేస్తున్నాడు. ఆ గొప్పతనం అంతా చిత్రంలోని అంశాలను సరిపోయేటట్టు కాగితాన్ని నలపడంలోనే ఉంది. వీటిని చూసిన వారంతా కాగితంతో బొమ్మలు చేయడం చూసాం, కానీ దాన్ని నలిపి ఇలా అందమైన ఆకృతి తేవడం మేమెక్కడన్నా చూడలేదే అంటూ ఆర్టిస్ట్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధన్యవాదాలు.